KVR Maths Academy, Maths an Easy Way. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు త్రికోణమితి అనువర్తనాల్లోని అభ్యాసం 12.2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. రైట్, 3 లెక్క. ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబెట్టబడి ఉంది. దాన్ని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహ పైభాగం 60 డిగ్రీలు మరియు పీఠం పైభాగం 40 డిగ్రీల వద్ద కోణాలు చేస్తున్నాయి అనే విగ్రహం ఎత్తు ఎంత? చూడండి, ఒక విగ్రహం అంట 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబెట్టబడి ఉంది. రైట్, దాన్ని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహ పైభాగం ఏమో 60 డిగ్రీలు మరియు పీఠ పైభాగం 45 డిగ్రీల ఊర్ధ్వ కోణాలను చేస్తున్నాయి. అయినా విగ్రహం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు వాడు. రైట్, ఎస్. ఫస్ట్ చూద్దాం, నీట్గా డయాగ్రామ్ వేద్దాం. ఫస్ట్ సపోజ్ ఇది పీఠం ఉందనుకుందాం. ఎంత? సపోజ్ ఇది ఏబి అనేది పీఠం, ఇది 2 మీటర్లు ఎత్తు ఇచ్చాడు. దీనిపై ఒక విగ్రహం అంటే సి వరకు ఒక విగ్రహం అయితే ఉంది. అంటే ఇది సి, బీసీ అనేది విగ్రహం అన్నమాట. సో ఇక్కడ భూమిపై ఒక పరిశీలక స్థానం నుండి విగ్రహ పైభాగం అంటే ఇక్కడి నుంచి సికేమో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నారట. అదేవిధంగా ఇక్కడ బి నుంచి బీకి, ఇదే పాయింట్ నుంచి బీకి 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడట. అయితే కనుక విగ్రహం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు వీడు. విగ్రహం యొక్క ఎత్తు ఎంత అన్నాడు. ఇక్కడ పాయింట్ డి అనేది పెట్టుకుందాం. రైట్, అర్థమైంది కదా బొమ్మ క్లియర్గా? ఎస్. చూద్దాం ఇప్పుడు. ఏబి అంటే ఇదేంటిది? పీఠం యొక్క ఎత్తు 2 మీటర్లు ఇచ్చాడు. ఏబీసీ కూడా పీఠం యొక్క ఎత్తు 2 మీటర్లు. అలాగే బీసీ అనేది విగ్రహం అనేది ఏంటి? విగ్రహం బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాం. ఇది హెచ్ మీటర్లు అనుకుందాం. రైట్, హెచ్ మీటర్స్. నెక్స్ట్ ఊర్ధ్వ కోణాలు యాంగిల్ సిడిఏ, యాంగిల్ సిడిఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు ఇచ్చాడు. అండ్ యాంగిల్ బీడిఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఇచ్చాడు. 2 ఇచ్చాడు. అయితే కనుక దీన్ని ఉపయోగించి మనం ఫస్ట్ దీని యొక్క ఎత్తును కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏ నుంచి డీకి డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రయాంగిల్ బిఏడి తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ బిఏడి, రైట్ యాంగిల్ కదా ఇక్కడ, రైట్ యాంగిల్ ఇస్ దట్ ఏ. బిఏడి ఇదేమో ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజం, ఇదేమో ప్రక్క భుజం. ఇది కోణం అంటే 45 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం, ఇదేమో ప్రక్క భుజం. tan 45. ఎదుటి భుజం పక్క భుజం అంటే tan ఎక్కడ తీసుకోవాల్సింది అంటే ఏబి బై డిఏ. tan 45 అంటే ఎంతండి? 1. ఏబి అంటే మనకి 2 తెలుసు. డిఏ ఎక్స్ అనుకున్నాం కదా. సో దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ వచ్చేసింది. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 మీటర్స్. ఎప్పుడైనా 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఎదురు భుజం ఎంత అయితే ఉందో ప్రక్క భుజం కూడా అంతే వస్తుంది. కాకపోతే మీరు ఇంకా ఏ సంస్థలో అయినా గమనించుకోండి. 45 ఎప్పుడైనా ఇచ్చినట్లయితే ఎదురు భుజం పక్క భుజం ఒకే విధంగా ఉంటుంది, ఎందుకంటే దీని వాల్యూ 1 కాబట్టి. రైట్, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ సిడిఏ ఇన్ ట్రయాంగిల్ సిఏడి ఇక్కడ కూడా అంతే. tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏసీ బై ఇది ఎడ్జసెంట్ సైడ్ అంటే ప్రక్క భుజం డిఏ. tan 60 ఎంత? ఎస్ √3 బై ఏసీ అంటే చూడండి, ఏసీ అంటే ఏంటి? ఏబి ప్లస్ బీసీ. ఏబి అంతా 2 ప్లస్ హెచ్. ఏబి 2, బీసీ ఏమో హెచ్ అనుకున్నాం కదా. బై డిఏ ఎంత వచ్చింది మనకి? ఎక్స్ వచ్చింది. ఎక్స్ అంటే 2 మీటర్స్ వచ్చింది. రైట్, దీన్ని అవతల పంపించండి. 2√3 is equal to 2 plus h. That implies h is equal to 2√3
-2 రైట్. ఎస్ 2 కామన్ తీస్తాం అనుకోండి, √3 - 1 దట్ ఈస్ 2 ఇంటూ √3 వాల్యూ ఎంత 1.732 -1 అంటే 2 ఇంటూ 1.732 - 1 ఎస్ 0.732 గుణించండి. 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14 అంటే మనం 3 స్థానాలు ముందు ఎట్టాలి కాబట్టి ఇదిగో 3 స్థానం అంటే 1.464 మీటర్స్ అనమాట. ఏంటంటే ఇది ఎస్ హైట్ ఆఫ్ ద స్టాచ్యూ అంటే విగ్రహం యొక్క ఎత్తు ఎంత వచ్చింది మనకి 1.464 మీటర్స్ వచ్చింది. ఇది క్లియర్? ఎస్ ఓకే. ఫోర్త్ సమ్, ఒక భవనం పైనుండి ఒక సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం దాని పాదాన్ని 45 డిగ్రీల నిమ్న కోణం చేస్తుందట. భవనం నుండి టవర్కు గల మధ్య దూరం 7 మీటర్లైన టవర్ ఎత్తు ఎంత కనుగొనండి అని ఇచ్చాడు. అంటే ఒక పరిశీలకుడు భవనంపై ఉన్నాడనమాట. భవనంపై నుంచి ఒక సెల్ టవర్ని చూస్తున్నాడు. సెల్ టవర్ అండి, ఎస్ సెల్ టవర్ని చూస్తున్నాడు. దాని యొక్క అగ్రభాగాన్ని అంటే పై భాగాన్ని ఏమో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. నెక్స్ట్ దాని యొక్క పాద భాగాన్ని ఏమో 45 డిగ్రీల ఊర్ధ్వ నిమ్న కోణంతో చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఈ భవనానికి సెల్ టవర్కి మధ్యలో ఉన్న దూరం ఎంత అయితే అంటే 7 మీటర్లు. ఆయన సెల్ టవర్ ఎత్తు ఎంత అని ఇచ్చాడు. రైట్. సో ఫస్ట్ డయాగ్రామ్ ద్వారా దీన్ని తెలుసుకుందాం. ఫస్ట్ సపోజ్ ఏబి అనేది ఒక భవనం అనుకుందామండి. ఇక్కడ బి దగ్గర నుంచి ఒక పరిశీలకుడు ఉన్నాడు. పరిశీలకుడు ఒక సెల్ టవర్ని చూస్తున్నాడు అండి. దీన్ని సిడి అనేది సెల్ టవర్ అనుకుందాం. సో వీటి మధ్య దూరం వచ్చి 7 మీటర్లు ఇచ్చాడు కదా. సో ఇక్కడి నుంచి దీనికి క్షితిజ సమాంతర రేఖ గీయండి ముందు. ఇక్కడి నుంచి దీని యొక్క పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. అదేవిధంగా దీని యొక్క సెల్ టవర్ యొక్క పాద భాగాన్ని 45 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తున్నాడు. రైట్. అయితే కనుక ఇక్కడ సిడి టవర్ యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బీకి క్షితిజ సమాంతర రేఖ గీసాం కదా. సపోజ్ ఇక్కడ పాయింట్ ఈ అని పెడదాం. సో బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. రైట్. అదేవిధంగా ఏబి ఎంత అయితే వస్తుందో అది సిఈకి సమానం అవుతుంది. సిడి కావాలంటే సిఈ ప్లస్ ఈడి కలపాలి చివరికి. ఎస్ దీన్ని బట్టి చేద్దాం. ఇక్కడ యాంగిల్ బిఈసి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వచ్చింది కదా. మరి యాంగిల్ బీసీఏ ఎంత అవుతుందండి ఇది? ఎస్ ఎగ్జాక్ట్లీ 45 డిగ్రీసే అవుతుంది. ఎందుకని? ఏకాంతర కోణాలు, 2 సమాంతర రేఖల మధ్య ఒక తిర్యక రేఖ ఖండించిన ఏకాంతర కోణాలు సమానం అవుతాయి కాబట్టి ఇది 45 అయితే ఇది ఖచ్చితంగా 45 డిగ్రీలే అవుతుంది. అవునా కదా? ఎస్. సో దీని ప్రకారం మనం లెక్కని సాల్వ్ చేద్దాం. సో బిల్డింగ్ హైట్ అయితే ఇవ్వలేదు మనకి, రైట్? ఎస్. చూడండి, ఫ్రమ్ ద ఫిగర్ భవనం ఏబి అండి. అదేవిధంగా టవర్ ఏంటి? సిడి. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. ఎందుకంటే బిల్డింగు మరియు టవర్ యొక్క మధ్య దూరం 7 మీటర్లు అని ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చాడు. యాంగిల్ డిబిఈ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా అండ్ యాంగిల్ ఈబీసీ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 45 డిగ్రీస్. ఎందుకని? 2 కోణాలు సమానం కాబట్టి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. బిఏసి త్రిభుజంలో ఇన్ ట్రయాంగిల్ బిఏసి ఇక్కడ భవనం యొక్క ఎత్తు కనుక్కుందాం ముందు. సో దీని యొక్క ఎత్తు ఏబి కదా. అంటే ఇది ఏమవుతుంది? ఎదురు భుజం, ఇదేమో ప్రక్క భుజం 45 డిగ్రీలకి. ఎదురు భుజం పక్క భుజం ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? ఎస్ ట్యాన్ తీటా. ఎస్ ట్యాన్ అంటే ఇక్కడ తీటా అంటే 45 డిగ్రీస్. tan 45 degrees is equal to AB by AC. tan 45 అంటే 1, AB అంటే మనకు తెలియదు, AC అంటే 7. సో దట్ ఇంప్లైస్ AB is equal to 7 మీటర్స్. అంటే ఇది కూడా AB is equal to 7 మీటర్స్ వచ్చేసింది. అవునా? సో అలాంటప్పుడు ఈసీ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. ఎందుకంటే ఇది ఏబిఈసి అనేది ఏమవుతుంది? ఎస్ రెక్టాంగిల్.
అంటే దీర్ఘచతురస్రం కావున ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 7 మీటర్స్ అయింది. సో దేర్ ఫార్ EC ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 7 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే DBE ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ DBE ట్రయాంగిల్లో చూద్దాం. ఇది కూడా అంతే. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఎదురు భుజం అంటే DE బై ప్రక్క భుజం అంటే BE. tan 60 ఎంత √3 ఈజ్ ఈక్వల్ టు DE మనకు తెలియదు, BE అంత ఆల్రెడీ తెలుసు కదా 7. సో దట్ ఎంప్లాయిస్ DE ఈజ్ ఈక్వల్ టు 7√3 మీటర్స్. DE ఈజ్ ఈక్వల్ టు 7√3 మీటర్స్ వచ్చింది. 7√3 మీటర్స్. ఇప్పుడు CD కావాలంటే మనకి ఏం చేయాలి? EC ప్లస్ ED. దేర్ ఫార్ టవర్ ఎత్తు CD ఈజ్ ఈక్వల్ టు CE ప్లస్ ED. అంటే CE ఎంత వచ్చింది? CE 7 ప్లస్ 7√3. 7 కామన్ తీసుకోనుకోండి 1 ప్లస్ √3 దట్ ఈస్ ఈక్వల్ 7 ఇంటూ 1 ప్లస్ 1.732 దట్ ఈస్ 7 ఇంటూ 1 ప్లస్ 1.732 అంటే 2.732. మల్టిప్లై చేయండి. 7 రెళ్ళు 14, 1 7 3 21 22 2 7 ఏళ్ళు 49 51 5 7 రెళ్ళు 14 19. 3 స్థానాలు ఉంది కాబట్టి 19.124 మీటర్లు. ఏంటిది? టవర్ యొక్క ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 19.124 మీటర్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే, 5th సమ్. భూమితో 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో 18 మీటర్ల పొడవున్న ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్తంభం నిలబెట్టబడి ఉంది. తీగ పొడవు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా తీగలో కొంత భాగం కత్తిరించి మిగిలిన దానిది భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ అమర్చబడింది. తీగలో కత్తిరించిగా మిగిలిన తీగ పొడవు ఎంత? ఇది అర్థమైందండి లెక్క. చూడండి, భూమితో 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో 18 మీటర్ల పొడవు ఉన్న ఒక దృఢమైన తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టారంట. కానీ తీగ పొడవు బాగా పొడవుగా ఉన్న కారణంతో ఏం చేశారంటే కొంత కట్ చేసేసి తీగను 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో నిలబెట్టారంట. అలా అయితే కనుక తీగలో ఎంత భాగం కత్తిరించబడి ఉంది అనేసి అడిగాడు లెక్క. అది కదండి, మిగిలిన తీగ పొడవు ఎంత? తీగలో కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత అని అడిగాడు. రైట్, ఫస్ట్ దీనికి సంబంధించి డయాగ్రామ్ వేద్దామా? ఎస్, రైట్. ఓకే, సపోజ్ ఏబి అనేది స్తంభం, దీని ఎత్తు H మీటర్స్ అనుకుందాం. విద్యుత్ స్తంభం ఏబి అనేది విద్యుత్ స్తంభం, దీని ఎత్తు వచ్చి H మీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేశారంటే పాయింట్ C దగ్గర 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో అంటే 18 మీటర్ల పొడవు గల తీగను ఉపయోగించి కట్టారు ఇక్కడ C దగ్గరికి. కానీ ఇది పొడవు బాగా ఎక్కువైపోయిందని ఆలోచించేసి ఏం చేశారంటే చిన్న మొక్క కత్తిరించేసి మళ్ళీ ఇక్కడి వరకు దీన్ని 60 డిగ్రీల కోణంతో D అనే పాయింట్ దగ్గర 60 డిగ్రీల కోణంతో ఇది కట్టారనమాట. ఏంటి? తీగని కొంత భాగం కత్తిరించేసి. అయితే కనుక ఈ మిగిలిన తీగలో కత్తిరించగా మిగిలిన తీగ ఇప్పుడు చిన్న ముక్క కట్ చేస్తారు కదండి, దాంట్లో మిగిలిన తీగ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. రైట్, అంటే ఏం చేయాలి? సపోజ్ ఇది X అనుకున్నాం అనుకోండి, ఇది మొత్తం 18లోంచి X అయితే ఎంత ఉందో అది తీసేస్తే మిగిలిన తీగ పొడవు వచ్చేస్తుంది కదా. ఎస్, రైట్. ఎస్, ఇప్పుడు దీని ప్రకారం మనం తీసుకుందాం. సో ఇక్కడ వచ్చి 30 డిగ్రీలు, ఇక్కడ వచ్చి 60 డిగ్రీలు. దీని పొడవు వచ్చేసి ఎత్తు స్తంభం విద్యుత్ స్తంభం ఎత్తు వచ్చేసి H మీటర్లు అనుకున్నాం. నెక్స్ట్ రెండోసారి తీగ కత్తిరించగా మిగిలిన తీగ ఏమో ఇది X అనుకున్నాం. రైట్. ఎస్, దాని ప్రకారం రాద్దాం. ఇప్పుడు ఏంటి? స్తంభం AB ఈజ్ ఈక్వల్ టు H మీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ తీగ పొడవు BC ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్స్. రైట్, అదేవిధంగా BD ఈజ్ ఈక్వల్ టు X మీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఊర్ధ్వకోణాలు ఇచ్చాడు కదా, యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు
30 degrees and యాంగిల్ బీడిఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని ఇచ్చాడు. రైట్. ఓకే, ఈ యాంగిల్కైనా కానీ ఈ యాంగిల్కైనా కానీ ఇది ఎదుటి భుజం అవుతుంది, అవునా? సో ఈ ట్రయాంగిల్ ఇదేమో కర్ణ అవుతుంది, ఈ ట్రయాంగిల్ ఇది కర్ణ అవుతుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే ట్రయాంగిల్ బిఏసి తీసుకుందాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ బిఏసి తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ బిఏసి చూడండి 30 degreesకి ఇదేమో ఆపోజిట్ సైడ్, ఇదేమో ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజం, ఇదేమో హైపోటెన్యూస్ కర్ణం. ఎదుటి భుజం కర్ణం తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎస్ సైన్ థీటా. ఎస్ సైన్ ఇక్కడ థీటా ప్లేస్లో 30 degrees ఉంది కదా, 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఏంటండి? ఏబి బై కర్ణం అంటే బీసీ. సైన్ 30 degrees హౌ మచ్? ఎస్ 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత? హెచ్ బై బీసీ. ఎస్ 18 ఇటు పంపిస్తాం అనుకోండి, 18/2 ఈజ్ ఈక్వల్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ 2 9s కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9 meters వచ్చేసింది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9 meters. హెచ్ అంటే ఏంటి? ఎస్ విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు 9 meters వచ్చేసింది. రైట్. అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్ ట్రయాంగిల్ బిఏడిలో ఎస్ 60 degrees అగైన్ సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఏమైంది? ఏబి బై కర్ణం బీడి. సైన్ 60 వాల్యూ ఎంత? ఎస్ √3/2. ఏబి అంటే ఎంత వచ్చింది మనకి? హెచ్ బై బీడి అంటే ఎక్స్. రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ 2/√3. ఇక్కడ హెచ్ అంటే ఆల్రెడీ మనకు వచ్చేసింది ఎంత? 9 ఇంటూ 2/√3. ఇక్కడ మనం చూడండి, ఇది సింపుల్గా ఏ విధంగా రాసుకోవచ్చు? 9 అంటే 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ 2/√3. ఇక్కడ చూడండి √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2 6 6√3 వచ్చింది ఎక్స్ అనేది. 6√3 అంటే 6 ఇంటూ 1.732 ఎంత? 1.732 అంటే 2 6 12 12 1 6 3 18 19 1 6 7 42 43 4 6 1 6 10. 10.392 అనమాట. ఏంటిది? ఎక్స్ అనేది 10.392 meters వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? మిగిలిన తీగ భాగం కావాలి, అంతే కదా. మిగిలిన తీగ భాగం ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏం చేయాలి? 18లోంచి 18 మైనస్ 10.392 ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు చూడండి. 18.000 10.392 తేండి. ఇది 8 9 ఉంటుంది కాబట్టి 0, ఇది 6, ఇదేమో 7. దట్ ఈజ్ ఈక్వల్ టు 7.608 meters. అంటే మిగిలిన తీగ పొడవు ఎంత వచ్చిందనమాట మనకి? 7.608 meters. అర్థమైందా క్లియర్గా? ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ లేకపోతే ఏమైనా వీడియో కావాల్సినప్పటికీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.